నాటుకోడి బిర్యానీ, చికెన్ దమ్ బిర్యానీ తిన్నారు కదా. ఎప్పుడైనా సొంటం కోడి బిర్యానీ తిన్నారా? అదేనండి బండకోడి, మేము సొంటం కోడి అంటాము. బాయిలర్ కోడి కన్నా దీని రుచే బాగుంటుంది. సేమ్ నాటుకోడి టేస్ట్ లానే ఉంటుంది, కానీ గట్టిగా ఉంటుంది. చికెన్ని శుభ్రం చేసి కారం ఉప్పు పట్టించాలి. తర్వాత కుక్కర్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, నీళ్లు వేసి మూత పెట్టి 6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి. బిర్యానీకి మసాలా ముద్ద రెడీ చేసుకోవాలి. చూపించిన మసాలా దినుసులు, అల్లం వెల్లుల్లి వేసి ముద్దలా తయారు చేసుకోవాలి. చికెన్ ఉడికిన తర్వాత నీళ్లు, చికెన్ వేరు చేసి పక్కన ఉంచాలి. పాన్ లో ఆయిల్ వేసి సోంపు, మసాలా దినుసులు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి. అందులో ఉడికించిన చికెన్ ని కూడా వేసేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించి నూరిన మసాలా ముద్ద వేసి కలిపి వేయించాలి. అది వేగుతూ ఉన్నప్పుడు కారం, గరం మసాలా, ఉప్పు కూడా వేసేసి వేగాక చివరగా పెరుగు, కొత్తిమీర కూడా వేసి కలిపి సిమ్లోనే మంచిగా వేయించి ఉడికించగా వచ్చిన నీళ్ళు ఏవైతే ఉన్నాయో అవి వేసేసి మిగిలినవి నార్మల్ నీళ్లు వేసుకొని ఉప్పు అనేది చూసుకొని వేసుకోవాలి. నీళ్లు మరుగుతూ ఉన్నప్పుడు ముందుగానే అరగంట సేపు నానబెట్టిన సోనా మసూరి రైస్ ని వేస్తున్నాను. ఈ బిర్యానీకి నార్మల్ రైసే బాగుంటుంది, లేదంటే బాస్మతి అయినా వాడచ్చు. హై ఫ్లేమ్ మీద రైస్ పైకి వచ్చేంత వరకు ఉడికించాలి. రైస్ అనేది సగం ఉడిపోయాక ఒకసారి అంతా బాగా కలిపేసుకొని పైనుంచి కాస్త నెయ్యి అనేది వేసుకొని సిమ్ లో ఉడికించుకోవాలి. అయితే తవ్వ మీద గిన్నెను పెట్టుకొని చిన్న మంట మీదే ఒక 15 నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆపేసి 10 నిమిషాల తర్వాత ఒకసారి అంతా బాగా కలిపేస్తే సొంటం కోడి బిర్యానీ రెడీ అయిపోతుంది.